10వ తరగతి పరీక్ష ఫలితాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా విద్యార్థులు సరికొత్త రికార్డులు నెలకొల్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,26,666 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 4,97,312 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. పరీక్ష ఫలితాల్లో 94% బాలురు ఉత్తీర్ణత సాధిస్తే 96.2% బాలికలు ఉత్తీర్ణత సాధించారు. జగిత్యాల జిల్లాలో 12,687 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 12,544 మంది ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే 4వ స్థానంలో నిలిచింది. కరీంనగర్ జిల్లాలో 13,137 మంది విద్యార్థులకు గాను 12,949 మంది, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 7,310 మందికి గాను 7,145 మంది, పెద్దపల్లి జిల్లాలో 7,488 మందికి గాను 7,316 మంది పాస్ అయ్యారు. ఉత్తీర్ణతలో బాయ్స్తో పోలిస్తే గర్ల్స్ పాస్ పర్సంటేజ్ ఎక్కువగా నమోదైంది. 10 పరీక్ష ఫలితాల్లో కరీంనగర్ స్టేట్ హైస్కూల్ విద్యార్థులు విజయదుందుబిని మోగించారు. శ్రీ చైతన్య 554 టాప్ మార్కులు సాధించగా 526, 522, 522, 518, 512, 510, 500 మార్కులతో 8 మంది విద్యార్థులు 500 మార్కులు పైగా అత్యుత్తమ మార్కులు సాధించడమే కాకుండా 100% మార్కులు సాధించామని స్కూల్ చైర్మన్ వంగపల్లి రాజేశ్వర్, ప్రిన్సిపల్ సాయి చంద్రులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను స్కూల్ ప్రాంగణంలో సన్మానించారు. విద్యార్థి జీవితంలో 10వ తరగతి తొలిమెట్టని దీనిని ఆధారం చేసుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి విద్యార్థులు ఎదగాలని అభిలషించారు. ఈ ఫలితాల సాధనలో సహకరించిన ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా 100% రిజల్ట్స్తో పాటుగా 500 అబోవ్ 50% స్టూడెంట్స్కి పైన, అంటే సగానికి పైన క్లాస్లో ఉన్నటువంటి మొత్తంలో సగానికి పైన విద్యార్థులు 500 అబోవ్ మార్క్స్ తీసుకురావడమే కాకుండా 554, 526, 522, 518 లాంటి 500 అబోవ్ అత్యుత్తమమైనటువంటి ఫలితాలు సాధించినటువంటి మా స్లేట్ స్కూల్ విద్యార్థులను అభినందిస్తూ, మరి ఇలాంటి గొప్ప ఫలితాలు రాబట్టడం కోసం వాళ్ళతో 24/7 సపోర్ట్గా నిలిచి వాళ్ళు ఆ గొప్ప రిజల్ట్స్ తీసుకొచ్చేటువంటి దాంట్లోపట మరి అహర్నిశలు కృషి చేసినటువంటి మా స్లేట్ టీచర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రిన్సిపాల్ కానీ స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేకంగా. 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో కరీంనగర్ అల్ఫోర్స్ స్కూల్ విద్యార్థులు మార్కుల ప్రపంచనాన్ని సృష్టించారు. అల్ఫోర్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో ఆర్ సాత్విక్ 589 మార్కులతో అగ్రస్థానంలో నిలవగా ఆద్య టి రాజు, బి అక్షిత్ రెడ్డి 588 మార్కులు సాధించారు. మొత్తం 1274 మంది విద్యార్థులకు గాను 1026 మంది విద్యార్థులు 500 మార్కుల పైన సాధించారు. 48 మంది విద్యార్థులు 580 మార్కులు పైగా సాధించగా మరో 334 మంది విద్యార్థులు 560 మార్కులు పైగా సాధించారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి అభినందించారు. భవిష్యత్తులో సైతం ఇలాంటి మార్కులు సాధించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. అద్భుతమైన విజయాల సాధనకు అహర్నిశలు కృషి చేస్తున్న సిబ్బందికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి. అనునిత్యం పిల్లలకు ప్రోత్సాహం అందిస్తూ లక్ష్యాల వైపు పయనించే విధంగా ప్రోత్సహిస్తున్నటువంటి తల్లిదండ్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులకు పటిష్టమైన ప్రణాళికలు రూపొందిస్తూ వారి సృజనాత్మక విజయాలను నమోదు చేసే విధంగా ప్రోత్సాహం అందిస్తూ వారి కళలను సాకారం చేస్తున్నామన్నారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 589 మార్క్ తోటి మరి సాత్విక్ అనే అబ్బాయికి టాపర్గా నిలిచి ఉన్నాడు. 40% మంది చిన్నారులు 550 అండ్ అబోవ్ మార్క్స్ ఓవరాల్గా తీసుకొని రావడం జరిగింది. అంతేకాకుండా 80% మంది చిన్నారులకి మరి 500 అండ్ అబోవ్ మార్క్స్ రావడం జరిగింది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా పిల్లలందరూ కూడా మరి చక్కగా మరి రాణించారని చెప్పేసి అనుకుంటున్నాం. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ నవంబర్ వరకు అందరూ ఐఐటి ఫౌండేషన్లోనే ఉంటున్నారు. అయినా పర్లేదు, ఉన్న తక్కువ సమయంలో పిల్లలు ఇంత చక్కటి రిజల్ట్ తీసుకొచ్చారంటే ఇవాళ చూడొచ్చు మనం. మేము 560 అబోవ్ మాత్రమే ఇవాళ ప్రెస్ మీట్ పిలిస్తే 334 మంది చిన్నారులకు 560 అండ్ అబోవ్ మార్క్స్ రావడం జరిగింది. అంటే ఒక సముద్రం లాగా ఉన్నారు. సో ఇంత గొప్పగా వస్తుంది అంటే దీని వెనకాల ఒకటే కారణం, పటిష్టమైన ఒక చక్కటి ప్రణాళిక, తర్వాత సీనియర్ ఫ్యాకల్టీ నిరంతరము ఫాలోఅప్ చేస్తూ వారిని నా పేరు ఆర్ సాత్విక్. నేను ఆల్ఫోర్స్ సుల్తానాబాద్ బ్రాంచ్లో చదువుతున్నాను. నాకు 589 మార్క్స్ వచ్చాయి. అందులో మా టీచర్స్, మా చైర్మన్ సార్, పేరెంట్స్ అందరూ నాకు ఎంతో సహాయం చేశారు. నాకు ఈ మార్క్స్ వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. And this is a proud and memorable moment in my life because I have secured 588 in SSC, and this achievement is not my alone. This is because of my beloved chairman sir Dr. V. Narendra Reddy garu and principal sir, teachers and all the faculty, and also this achievement is because of my constant motivation of my chairman sir Dr. V. Narendra Reddy garu.
ఎస్ఎస్సి 2026 ఫలితాల్లో కరీంనగర్ కాకతీయ స్మార్ట్ కిడ్స్ స్కూల్ విద్యార్థుల ప్రపంచనాన్ని సృష్టించారు. మధుశ్రీ 583 మార్కులతో టాపర్గా నిలువగా వేణు 581, శస్విత 557, అంజలి 554, లక్ష్మీప్రసాద్ 546, కాజల్ 523, వికాస్ రాజ్ 517, సాత్విక్ 509, హర్షిత 505 మార్కులు సాధించారు. మొత్తంగా 22 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 9 మంది విద్యార్థులకు 500 పైచిలకు మార్కులతో పాటు 100% ఉత్తీర్ణత సాధించారన్నారు. పాఠశాల కరెస్పాండెంట్ గున్నాల క్రాంతి కుమార్ విద్యార్థుల కష్టానికి ఉపాధ్యాయుల బోధనా పటిమకు ఈ ఫలితాలు నిదర్శనమని పేర్కొన్నారు. ఇంతటి గొప్ప ఫలితాలు సాధించిన విద్యార్థులను, వారికి సహకరించిన తల్లిదండ్రులను పాఠశాల కరెస్పాండెంట్ గున్నాల క్రాంతి కుమార్, ప్రిన్సిపాల్ గున్నాల అర్చన, అధ్యాపక బృందం ప్రత్యేకంగా అభినందించింది. ఈరోజు విడుదలైనటువంటి 10వ తరగతి పరీక్షా ఫలితాలలో మరొకసారి మా కాకతీయ స్మార్ట్ కిడ్స్ పాఠశాల విజయదుందుబి మోగించింది. మొత్తంగా 22 మంది విద్యార్థుల్లో 9 మంది విద్యార్థులు 500కు పైకి చిలుకు మార్కులను సాధించారు. అదేవిధంగా 100% ఉత్తీర్ణత కూడా సాధించడం జరిగింది. ఇందులో 583 మార్కులతో మధుశ్రీ స్కూల్ టాపర్గా, 581 మార్కులతో వేణు సెకండ్ టాపర్గా, 557 మార్కులతో శాశ్విత మూడో టాపర్గా, ఇలా చాలామంది వాళ్ళ రిజల్ట్స్తో మొత్తానికి స్కూలు పాఠశాల పేరు నిలబెట్టడం జరిగింది. ఇట్టి విజయానికి సహకరించిన మా అధ్యాపక బృందానికి, తల్లిదండ్రులకు అందరికీ. కరీంనగర్ సిద్ధార్థ విద్యాసంస్థల విద్యార్థులు 10వ తరగతి పరీక్షల ఫలితాల్లో విజయదుందుబి మోగించారు. 452 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాక 100% ఉత్తీర్ణత సాధించారు. 592 మార్కులతో విశ్వక్సేన్ జిల్లా టాపర్గా నిలిచి ప్రపంచం సృష్టించగా 570 మార్కులకు పైగా 31 మంది విద్యార్థులు, 560 మార్కులకు పైగా 74 మంది విద్యార్థులు, 550 పైగా 122 మంది విద్యార్థులు మార్కులు సాధించి సిద్ధార్థ కీర్తి పతాకాన్ని గగన వీధుల్లో మరోసారి ఎగరవేశారు. సిద్ధార్థ 30 సంవత్సరాల ప్రస్థానంలో ప్రతి 4 విద్యార్థులకు ఒక విద్యార్థి చొప్పున 550 పైగా మార్కులు సాధించడం గర్వకారణంగా ఉందన్నారు. పాఠశాల చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి ఉత్తమ ప్రతిభను కనబర్చిన విద్యార్థులను అభినందించి హర్షం ప్రకటించారు. ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ భవిష్యత్తులో అత్యుత్తమ స్థాయి అధిరోహించి కన్న తల్లిదండ్రులను విద్య నేర్పిన పాఠశాలలకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని అన్నారు. ఎస్ఎస్సి ఫలితాలు వెలువడిన సందర్భంగా పట్టణంలో అద్భుతమైన మార్కులు సాధించినటువంటి ప్రతి విద్యార్థిని అభినందిస్తూ ఈరోజు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే మా సిద్ధార్థ విద్యా సంస్థల నుండి దాదాపు 452 మంది పిల్లలు 4 బ్రాంచుల నుండి అపియర్ అయ్యారు. ఇందులో జిల్లా స్థాయిలో ప్రథమంగా ఫస్ట్ ర్యాంక్ సాధించినటువంటి 592 మార్క్స్ సాధించినటువంటి విశ్వక్సేన్, అట్లాగే 580 మార్కులు సాధించినటువంటి 7 పిల్లలు, 550 పైన 122 మంది, అంటే దాదాపు 27% మంది పిల్లలు సిద్ధార్థ విద్యా సంస్థల నుండి 550 మార్కులు సాధించారు. అంటే ప్రతి 4 ఒక పిల్లవానికి 550 పైన మార్కులు రావడం అనేది చాలా. Actually, I feel proud and very elated to see that myself being in the first rank, and I want to dedicate this moment not only to myself but to my parents also, because they are the backbone of this journey. And I would also like to thank my teachers and my dear management, and especially Sripal sir, who backed me through my hardest times. 10 పరీక్ష ఫలితాల్లో కరీంనగర్ ఎస్ఆర్ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులు 100% ఉత్తీర్ణతో విజయదుందుబి మోగించారు. అనన్య 580 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలవగా సిద్దికి 579, తానిషా బేగం 576, సహస్ర 573, గౌతమ్ 571, కీర్తన 568, మనీష 567, వైష్ణవి 566, హర్షిత 564, అభినయ్ 564, ఎండి సోఫాన్ 564, మణిచంద్ర 563, ఇర్చా ఆనం 562, సాయి చందన్ 561 అత్యుత్తమ మార్కులు సాధించగా మిగతా విద్యార్థులు సైతం అత్యుత్తమ మార్కులు సాధించారు. ఈ ఘన విజయం సాధించిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయ సిబ్బందికి ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ శ్రీ వరదారెడ్డి, శ్రీ సంతోష్ రెడ్డి, జోనల్ ఇన్ఛార్జి తిరుపతి శ్రీనివాస్ గారు అభినందించారు. ఈ కరీంనగర్కే మరొకసారి తలమానికంగా నిలిచారు. ఇట్టి రిజల్ట్ సాధించడానికి మా మేనేజ్మెంట్ ఇచ్చినటువంటి షెడ్యూల్స్, మా మేనేజ్మెంట్ కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్ అండ్ ప్రోగ్రామ్, దీనివల్లనే ఇది సాధించడం జరిగింది. ఇట్లాంటి షెడ్యూల్స్, ఇట్లాంటి ప్రోగ్రాం అందించినందుకు మరొకసారి మా ఎస్ఆర్ మేనేజ్మెంట్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంత మంచి విజయం సాధించినందుకు
తోడ్పడినటువంటి మా పిల్లల యొక్క పేరెంట్స్ వారి యొక్క సహాయ సహకారాలు కంపల్సరీ, మరియు ఇంత మంచి రిజల్ట్ సాధించడానికి మా యొక్క టీచర్స్ చాలా కష్టపడినరు. వారికి కూడా మా యొక్క థ్యాంక్స్. అండ్ మా నాన్ టీచింగ్ స్టాఫ్, మా ప్రిన్సిపల్స్. Myself D. Ananya, I'm from SR Prime School, Jyoti Nagar. I'm very happy and I'm very satisfied also for my results. I did very much hard work, and in future also I should get IIT seat. My dream is IAS, and in future compulsory I will become an IAS. Myself D. Sahasras. Have studied my 10th class in SR Prime School and I have secured 573 out of 600. I'm very satisfied with my marks, and I really want to thank all my teachers and principal ma'am for supporting us to get these marks. And this is not only the success of mine, it is the success of my parents and my teachers. I want to become IAS, and for this I have chosen the IIT route. Definitely I will be in my... Myself Tanisha from SRDG Ashok Nagar branch, and I have secured 576 out of 600, and I am very proud of my marks, and thank you to all the teachers who have taught me from nursery to 10th class, and thank you to my principal also who motivated me so much, and my dream is to join in IIT. 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో కరీంనగర్ యునైటెడ్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ విద్యార్థులు ఘన విజయాన్ని సాధించారు. మహేష్ షేక్ 580 మార్కులతో అగ్రస్థానంలో నిలవగా ఇతరులు 564, 563, 560 మార్కులు సాధించారు. 27 మంది విద్యార్థులు 500 కంటే ఎక్కువ మార్కులతో విజయం సాధించారు. మొత్తం 73 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 73 మంది ఉత్తీర్ణులై 100% ఉత్తీర్ణత సాధించారు. ఈ విజయానికి కారణమైన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు సిబ్బంది అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పాఠశాల కరెస్పాండెంట్ కాజా నయీముద్దీన్, డైరెక్టర్ కాజా షజీయుద్దీన్. SSC 2026 రిజల్ట్స్లో మన పిల్లలకి టాప్ 5 ర్యాంక్ ఆల్ ఓవర్ కరీంనగర్లో. ఇంకా మైనారిటీ స్కూల్స్లో మన పిల్లలు టాప్ ఫస్ట్ వచ్చిండ్రు. దిస్ ఈజ్ అన్ ఇన్క్రెడిబుల్ రిజల్ట్స్. సో మనం అందరూ హ్యాపీగా ఉన్నారు. అవర్ స్కూల్ ఈజ్ రన్నింగ్ సిన్స్ 30 years. మనం 30 సంవత్సరాల నుంచి స్కూల్ నడిపిస్తున్నాం. ఇది ఒక మన పెద్ద అచీవ్మెంట్. ఆల్రెడీ వీ హ్యావ్ మేడ్ ఏ హిస్టరీ by achieving these results, and you can see the results and you can get like all the information from our school, and we are happy with the results. I am Mahek Sheikh from United English High School. I scored 580 out of 600. I am very thankful to my teachers, to all my teachers for their efforts and dedication. I am thankful to the school management for their efforts for understanding us in... Our school gave many efforts to achieve this score. Today I am very thankful to the management, to the staff, all the teachers and my friends who dedicated their time to make this effort come true. Thank you. పెద్దపల్లి జిల్లా కాలు శ్రీరాంపూర్ మండలంలోని మల్యాల ఆదర్శ పాఠశాల విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చారు. పిల్లమరి సాయి శివాని 571 మార్కులు సాధించి మండల టాపర్గా నిలువగా ఐలి జ్ఞానిక 562 మార్కులు, జిల్లాల కీర్తన 526 మార్కులు, వెలిసాల అక్షయ 524 మార్కులు సాధించి తమ ప్రతిభను చాటారు. ఆదర్శ పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనుమల పోచయ్య యాదవ్ విద్యార్థులకు పుష్పగుచ్చం అందించి విద్యార్థులను అభినందించారు. విద్యార్థులను మండల విద్యాధికారి సిరిమల మహేష్ అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ అనుమల పోచయ్య మాట్లాడుతూ, మా పాఠశాల విద్యార్థులు 10వ తరగతిలో ఇంతటి ఘన విజయం సాధించడం గర్వంగా ఉందన్నారు. విద్యార్థుల కష్టం, ఉపాధ్యాయుల కృషి ఈ ఫలితాలకు కనిపిస్తోందని ఆయన సాయి శివాని మండల టాపర్గా నిలవడం గర్వంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన SSC ఫలితాల్లో PSC తెలంగాణ మోడల్ స్కూల్ మల్యాల శ్రీరాంపూర్ మండల్ పెద్దపల్లి డిస్టిక్ విద్యార్థులు పిల్లలమర్రి సాయి శివాని 570 మార్కులు, ఐలి జ్ఞానిక 560 మార్కులు, జిల్లాల కీర్తన 526 మార్కులు, వెలిశాల అక్షయ 524 మార్కులు రావడం జరిగింది. ఇలాంటి మంచి మార్కులు రావడానికి కృషి చేసిన వారి తల్లిదండ్రులకు మరియు మా ఉపాధ్యాయులకు, అలాగే మాకు సహకరించిన మా ఎంఈఓ గారికి మరియు డిఓ గారికి, అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాస్ చారి గారికి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో పెద్దపల్లి ట్రినిటీ మోడల్ సెకండరీ స్కూల్ 100% ఉత్తీర్ణత సాధించిందని అన్నారు ట్రినిటీ ఇన్స్టిట్యూట్ ఫౌండర్, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పాఠశాల విద్యార్థులు 600 మార్కులకు గాను 588 మార్కులతో జిల్లా టాపర్గా నిలిచారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ట్రినిటీ విద్యా సంస్థలు ఫౌండర్, చైర్మన్, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ట్రినిటీ విద్యా సంస్థల ఫౌండర్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఎస్ఎస్సి ఫలితాల్లో పెద్దపల్లి ట్రినిటీ మోడల్ సెకండరీ స్కూల్ విద్యార్థి 600 మార్కులకు గాను 588 మార్కులు సాధించి జిల్లా టాపర్గా నిలిచినట్లు తెలిపారు. అలాగే 9 మంది విద్యార్థులు 580కి పైగా 99 మంది విద్యార్థులు 550కి పైగా మార్కులు సాధించినట్లు తెలిపారు. పాఠశాలలో 289 మంది విద్యార్థులు చదివి అందరూ పాస్ కావడం గొప్ప విషయమని అన్నారు. అలాగే తమ పాఠశాలకు గతంలో స్టేట్ ర్యాంకులు సాధించిన చరిత్ర ఉందని అన్నారు. తమ పాఠశాల 100% ఉత్తీర్ణత సాధించడానికి కృషి చేసిన ఉపాధ్యాయులకి, సహకరించిన పేరెంట్స్కి ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. మార్కులకు గాను 588 మార్కులతో మా విద్యార్థులు మరి డివిజన్లోనే కాదు జిల్లాలోనే అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిగా గుర్తించబడతా ఉంది. అట్లాగే 580 పైగా సాధించినటువంటి వారు ఒక 9 మంది విద్యార్థులు ఉన్నారు. తర్వాత 550 పైన సాధించిన విద్యార్థులు 99 మంది ఉన్నారు. ఈ పాఠశాలలో 289 మంది విద్యార్థులు చదివి ఈ పరీక్షా ఫలితాల్లో అందరూ ఉత్తీర్ణులు కావటం చాలా సంతోషం. మరి ఈ రకంగా విద్యార్థులందరూ కూడా పరీక్ష రాసిన ప్రతి విద్యార్థి ఉత్తీర్ణులు కావటం అనేది చాలా గొప్ప విషయం. అత్యధిక మార్కులతో పాటు అత్యధిక 100% ఉత్తీర్ణత శాతాన్ని నమోదు చేయడం చాలా గొప్ప విషయం. మరి ఇటువంటి ఈ కృషికి తోడ్పడినటువంటి పాఠశాల 10వ తరగతి వార్షిక ఫలితాల్లో కరీంనగర్లోని మానేరు విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు అద్వితీయ మార్కులను కైవసం చేసుకుని విజయకేతనం ఎగరవేసినట్లు విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి తెలిపారు. విద్యాసంస్థలకు చెందిన సుస్వర మౌఖిక, అర్చా ఇస్రా సానియాలు 574 మార్కులు సాధించి టాపర్గా నిలిచారన్నారు. అజ్మతున్నీసా 572, పర్ణిక 570 మార్కులు సాధించగా 65% మంది విద్యార్థులు 500కు పైగా మార్కులను సాధించి రాష్ట్రంలోని అత్యుత్తమ ఫలితాలను సాధించి ప్రపంచం సృష్టించినట్లు తెలిపారు. 100% ఉత్తీర్ణత శాతంతో పాటు ఫస్ట్ క్లాస్ ఉత్తీర్ణతతో కూడా 100% మంది విద్యార్థులు ఉత్తీర్ణతను సాధించినట్లు తెలిపారు. అంతేకాకుండా పలువురు విద్యార్థులు పలు సబ్జెక్టులో 100 మార్కులను సాధించి సత్తా చాటినట్టు తెలిపారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను బుధవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మానేరు విద్యాసంస్థల విద్యార్థులు స్టేట్ లెవెల్ మార్కులను కైవసం చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కేవలం విద్యలోనే కాకుండా అన్ని రంగాల్లో మానేరుల విద్యాసంస్థలు రాణిస్తున్నారన్నారు. జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న పలు ఒలింపియాడ్లో మానేరు విద్యార్థులు ఆల్ ఇండియా ర్యాంకులను కైవసం చేసుకుంటూ తెలిపారు. విద్యార్థులను విద్యాసంస్థ డైరెక్టర్ కడారి సునీతారెడ్డితో పాటు ప్రిన్సిపల్లు, వైస్ ప్రిన్సిపల్లు, ఇన్ఛార్జీలు, కోఆర్డినేటర్లు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తదితరులు అభినందించారు. స్కూల్ పిల్లలకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలుగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. మంచి ఫలితాలు కూడా వచ్చినాయి. హైయెస్ట్ మార్క్స్ 574 అయినప్పటికీ ఆన్ ది హోల్గా టోటల్గా అపేర్ అయినటువంటి విద్యార్థుల్లో దాదాపుగా 65% విద్యార్థులు 500కు ఎక్కువ సాధించడం అనేది ఒక స్టేట్ లెవెల్ అచీవ్మెంట్గా భావిస్తూ ఉన్నాను. మరి ఆ రకంగా రావడానికి కారణం ముఖ్యంగా టీచర్సు, తర్వాత దానికి సహకరించినటువంటి కోఆపరేట్ చేసినటువంటి పిల్లలు, అట్ ద సేమ్ టైం తల్లిదండ్రులు, వాళ్ళందరికీ కూడా ప్రత్యేక అభినందనలు. మళ్ళీ తర్వాత కూడా వాళ్ళ పిల్లలు కొంతమంది పేరెంట్స్ వల్ల చిన్న తదుపరి పిల్లలు కూడా మాకు చదువుతున్నారు. Hi everyone, I'm Arsa Yusra from Mane Group of Schools. As a part of SSC result 2026, I scored 574. So to be honest, it's all because of my teachers. They all guided me throughout the time. So when we wrote revision tests every month, every day, so these are the result of all this. I thank every teacher of Mane Schools and our chairman Sri Karari Anantareddy Garu and our director Madam Sunita Reddy Garu for giving me this wonderful